గజస్తంభంకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు పుంగనూరు స్థానిక కోనేటి వద్ద వెలసి ఉండు శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగు గజస్తంభ ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా గజస్తంభమునకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం నమ శివాయ. అఘోరేభ్యస్తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యో సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. శివునికి శివ దర్శనార్థం విచ్చేసే వారికి ప్రథమ నమస్కారముగా చెప్పబడిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతా ఉంది. అంటే ఈరోజు సోమవారం పుణ్యాహవాచన మరియు యాగ క్రతువుల అర్థం ఈ కలిశారాధన ఇవన్నీ కూడా రేపు కాలభైరవ హోమము, కాలభైరవ ఆలయ సంప్రోక్షణ హోమము, ఇక ప్రధాన హోమము, మూర్తి హోమము, కళా హోమము, నాడీ సంధానము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ అయిపోయినాక మంగళవారం రోజున ఉదయం తెల్లవారి 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 6:30 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. బుధవారం రోజున ప్రధాన హోమము మరియు మహాపూర్ణాహుతి, ఆలయ ధ్వజస్తంభానికి మహా అభిషేకము, కుంభాభిషేకము జరుగుతాయి. ఈ అభిషేకానంతరము ప్రసాద వినియోగం ఉంటుంది. ప్రసాద వినియోగం అయినాక బుధవారం రోజు సాయంకాలము ఆకాశ దీపం ఉంటుంది. ధ్వజస్తంభానికి ప్రాణ ప్రతిష్ఠ అనంతరము కోనేట్లో దీపారాధన, ఆకాశ దీపము పెట్టే సమయంలో ఈ కోనేట్లో కూడా దీపాలు పెట్టాలని చెప్పి సంకల్పం చేసినాము. ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి భావిస్తా ఉన్నాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కార్యక్రమము ఏర్పాటు. పుంగనూరు స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం కార్యక్రమం ప్రారంభించిన వ్యవసాయ శాఖ సంచాలకులు శివకుమార్, వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో సహజ సిద్ధంగా పండించిన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వ్యవసాయ శాఖ సంచాలకులు శివకుమార్ తెలిపారు. అందరికీ నమస్కారము. మనము రాష్ట్ర ప్రభుత్వము RYSS తరఫున మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ APCNF అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అనే దాన్ని ప్రమోట్ చేస్తా ఉంది. అంటే పురుగు మందులు రైతులు ఎక్కువ వాడుతూ ఉన్నారు, ఎరువులు, రసాయన పురుగు మందులు ఎక్కువ వాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ఇలా ముఖ్యంగా ఏమంటే పురుగు మందులు పూర్తిగా వాడకుండా, రసాయన ఎరువులు కూడా వాడకుండా, ఏదో మరీ అవసరం అయితే తప్ప 1-2 తప్ప మిగిలినవి వాడకుండా సేంద్రీయ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం చేపిస్తున్నాం రైతుల దగ్గర. ఈ ప్రకృతి వ్యవసాయము అంటే అన్ని మండలాల్లో మన కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా పెద్దపందానికి గంగవరంలో అన్ని మండలాల్లో విభజించి 4 గ్రామాల్లో కొంతమంది రైతులు చేపడుతున్నారు. ముఖ్యంగా మన పుంగనూరు దగ్గర చూసినట్లయితే పుంగనూరులో చెదల్ల, ఏతూరు, అదేవిధంగా చౌడేపల్లిలో కాగతి, దిగువపల్లి, సోమల మండలం కందూరు, కామిరెడ్డి గారిపల్లి, వల్లిగట్ల, తమ్మినాయనపల్లి, సదువు మండలంలో బూరగమంద, ఎర్రాతివారిపల్లి, తర్వాత పుల్చర్ల మండలంలో కల్లూరు, పాలెము, అయ్యవాండ్లపల్లి, బోడిరెడ్డిపల్లి, ముతుకువారిపల్లి,
వెంకటదాసరపల్లి మొదటి గ్రామాలు, అదేవిధంగా రొంపిచెర్ల మండలంలో మోటుమల్లెల, పెద్దమల్లెల, రొంపిచెర్ల, బొమ్మాయిగారిపల్లి, చెంచరెడ్డిపల్లి ఈ గ్రామాల్లో చాలా మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయంలో సేద్యం చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు ఇలాంటివి చేస్తున్నారు. అదేవిధంగా వేరుశనగ కానీ వరి కానీ కొంతమంది రైతులు చేస్తున్నారు. ఈ పద్ధతులు అనుసరించే దానివల్ల మనకేమంటే పురుగు మందుల అవశేషాలు లేకుండా మనకు కూరగాయలు అవన్నీ పండించుకునే అవకాశం ఉంది. దీన్ని మనం తిన్నట్లయితే ఆరోగ్యం కూడా మనకు పాడు కాకుండా ఉంటుంది. కాబట్టి ఇంట్లో వీటిని ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా రైతులు పండించిన ఉత్పత్తులకు, కూరగాయలకు కానీ వీటికి గిట్టుబాటు ధర రావడానికి, అదేవిధంగా ఇతర ప్రజల్లో కానీ రైతుల్లో కానీ అవగాహన తీసుకురావడానికి ప్రతి సోమవారము మండల హెడ్ క్వార్టర్స్ లో చిన్న స్టాల్స్, ఏపీసీఎన్ఎఫ్ తరఫున చిన్న స్టాల్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ రైతులు నేరుగా వాళ్ళు పండించిన పంటలు వాళ్లే కానీ ఇలాంటి ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది ద్వారా కానీ ఇక్కడ పెట్టి అమ్మి మళ్ళీ ఆ అమ్మిన సరుకు యొక్క విలువను ఆ రైతులకు చేర్చడం జరుగుతూ ఉంది. పుంగనూరులో అయితే మున్సిపాలిటీ కాబట్టి మున్సిపల్ కార్యాలయం బదులు కమిషనర్ గారి పర్మిషన్ తో ఇక్కడ వీళ్ళు చిన్న స్టాల్ పెట్టుకొని ప్రతి సోమవారం అందుబాటులో ఉంటారు ఉదయం వేళ. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్ లో ఆయా మండలాల్లో ఈ ఏపీసీఎన్ఎఫ్ స్టాల్స్ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు విక్రయించడం జరుగుతుంది. రైతులందరూ కూడా రాను రాను కొద్దిగా మంచి పద్ధతిలో మెలకువలు అలవాటు చేసుకొని పురుగు మందులు వీలైనంత వరకు లేకుండా చేయాలి. అదేవిధంగా చాలా వరకు తగ్గించుకొని అవసరం మేరకు మాత్రమే వాడాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అలవాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకోగలరని ఆశిస్తున్నాను. చౌడేశ్వరి దేవి ట్రస్ట్ క్యాలెండర్లను ఆవిష్కరించిన ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో వెలసి ఉండు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో చౌడేశ్వరి దేవి ట్రస్ట్ క్యాలెండర్లను ఆవిష్కరించిన ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో విరూపాక్షి, శివకుమార్ రెడ్డి తదితర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అనగా జనవరి 2025 సంవత్సరం మన చౌడేశ్వరీదేవి ట్రస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. గత 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పుంగనూరు నియోజకవర్గమే కాకుండా పలంనేరు, మదనపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఈ క్యాలెండర్ను అందజేయడం జరుగుతుంది. పోయిన గత సంవత్సరాల్లో జరిగిన చేదు అనుభవాలు మంచి కలగలిపి ఇంక రాబో సంవత్సరాలు ప్రజలందరికీ మంచి జరగాలని, సుభిక్షంగా ప్రశాంతంగా ఈ యొక్క నేలపై అందరూ జీవించాలని, ఆ చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ప్రజలందరి మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జనవరి 2025 సంవత్సరానికి మన చౌడేశ్వరీదేవి అమ్మవారి ట్రస్ట్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అందరికీ మరొక్క మారు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. నమస్తే. ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి.